గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. నేను పూర్ణిమ. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను తొలగించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశం. ఢిల్లీలో సీఎం రేవంత్, మధిరలో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ప్రారంభించిన డిప్యూటీ సీఎం. ఇక బులెటిన్ లో ముందుగా తెలంగాణ టాప్ 9 న్యూస్ చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలపై ఏఐసీసీ సమీక్ష నిర్వహించింది. ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మీనాక్షి నటరాజన్ సమావేశమయ్యారు. సంస్థాగత సమస్యలపై రాష్ట్రాల వారీగా ఏఐసీసీ సమీక్షలు నిర్వహిస్తోంది. 6 అంశాలపై టీపీసీసీ అధిష్టానానికి నివేదిక ఇవ్వనుంది. మధిరలో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బ్రేక్ఫాస్ట్ పథకాన్ని 3 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని తెలిపారు. వచ్చే ఏడాది ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ప్రారంభిస్తామని వెల్లడించారు. ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను పరిశీలించారు. వరద ముప్పు నివారణకు 100 కోట్ల రూపాయలతో పనులు చేపడుతున్నామని తెలిపారు. ఖమ్మం వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. గోదావరి జలాలను మున్నేరు వరకు తరలించామని చెప్పారు. 10th పేపర్ లీక్ బాధ్యత వహిస్తూ సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాజీనామా చేయకుండా ఇతరులను రాజీనామా చేయాలని అడగడం సరికాదన్నారు. కేసీఆర్ హయాంలోనూ పేపర్ లీక్లు జరిగాయని గుర్తు చేశారు. దేశ హితం కోసం ఏ వ్యవస్థ వచ్చినా తప్పు లేదని, అయితే దేశానికి నష్టం చేసే వ్యవస్థ ప్రమాదకరమని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, జయంత్ చౌదరి, మన్సుఖ్ మాండవ్యాను కలిశారు. మంత్రి వివేక్ తెలంగాణకు వరల్డ్ స్కిల్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి జయంత్ చౌదరిని కోరామన్నారు. రామగుండంలో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటుపై కేంద్ర మంత్రి మాండవ్యతో చర్చించామని, త్వరలో జీవో ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రంగనాథ్ ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తొలగించాలని ఆదేశిస్తూ ఆయన స్థానంలో ఐజీ స్థాయి అధికారిని నియమించాలని సూచించింది. గ్రీకు పురాణాల్లోని 9 తల్ల విష సర్పంలా హైడ్రా వ్యవహరిస్తోందని కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. 63 కోర్టు ధిక్కరణ కేసులపై కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను తొలగించాలన్న హైకోర్టు తీర్పు సీఎం రేవంత్ కు చెంపపెట్టు అన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను బలిపశువు చేశారని, అసలు దోషి సీఎం రేవంత్ అని ఆరోపించారు. హైడ్రాను నిషేధిస్తే పేదల ఇళ్లు సురక్షితంగా ఉంటాయన్నారు. హైడ్రాపై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అన్నారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మున్సిపల్ శాఖ ఆధీనంలోనే హైడ్రా పనిచేస్తోందన్నారు. హైడ్రాను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ నేతలు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా విధ్వంసమే కనిపిస్తోందని ఆయన విమర్శించారు. హైదరాబాద్ ప్రజలకు హైడ్రా అవసరమని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. చెరువులు, కుంటలను కబ్జాల నుంచి హైడ్రా కాపాడిందని, రోడ్లు, పార్కుల పరిరక్షణలో కీలకంగా పనిచేసిందని తెలిపారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా హైడ్రా కమిషనర్ పనిచేశారన్నారు. ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదనే ఉద్దేశంతోనే కొందరు పిటిషన్లు వేశారని ఆరోపించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సీఎం సమీక్ష. సొంత డబ్బులతో విద్యార్థులకు 7,000 సైకిళ్లు అందించిన మంత్రి నారాయణ. రాష్ట్రంలో మనిషి ప్రాణానికి విలువ లేకుండా పోయిందన్న మాజీ మంత్రి శైలజానాథ్. ఏపీ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. భద్రత, ట్రాఫిక్, అతిథుల స్వాగత ఏర్పాట్లపై సమీక్షించారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించారు. నెల్లూరులో విద్యార్థులకు 7,000 సైకిళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. మంత్రి నారాయణ సొంత నిధులతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అమరావతి నుంచి మంత్రి లోకేష్ వర్చువల్ గా ప్రారంభించారు. పేదరికం నుంచి ఈ స్థాయికి వచ్చానని మంత్రి నారాయణ తెలిపారు. డీఎస్సీపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో 8 సార్లు డీఎస్సీ నిర్వహించి 1,80,000 మందికి ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. విద్యాశాఖలో గత తప్పులను సరిదిద్దుతున్నామని చెప్పారు. బోండా ఉమా వ్యవహారంపై టీడీపీ అధిష్టానం 3 మెన్ కమిటీ ఏర్పాటు చేసింది. పల్లా శ్రీనివాస్, నిమ్మల, కిలారు రాజేష్ తో కమిటీని ఏర్పాటు చేసింది. అంబటి రాంబాబుతో కలిసి వేదిక పంచుకోవడంపై సీరియస్ అయిన అధిష్టానం రేపు సాయంత్రం పార్టీ కార్యాలయానికి రావాలని బోండా ఉమను ఆదేశించింది. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు టీడీపీ అధిష్టానం నుంచి పిలుపొచ్చింది. అహోబిల మఠం వివాదంపై వివరణ కోరేందుకు రేపు పార్టీ కార్యాలయానికి రావాలని ఆదేశించింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ను కలిసి వివరణ ఇవ్వాలని సూచించింది. రాష్ట్రంలో మనిషి ప్రాణానికి విలువ లేకుండా పోయిందని మాజీ మంత్రి శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయి కృష్ణ లాకప్ డెత్ పై సిట్ నివేదిక ఏమైందని ప్రశ్నించారు. లాకప్ డెత్ లో పోలీసుల వేధింపులపై చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. తప్పు కప్పిపుచ్చుకునేందుకు ఎన్నో తప్పులు చేస్తున్నారని ఆరోపించారు. మైనార్టీలపై బీజేపీకి ఎలాంటి వివక్ష లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు.
రామజన్మభూమి సహా ఇతర అంశాలను హిందూ ముస్లిం అంశాలుగా చూడొద్దని సూచించారు. మత సమభావన బీజేపీ సిద్ధాంతమని, ముస్లింల అభివృద్ధికి బీజేపీ కృషి చేస్తోందని మాధవ్ తెలిపారు. డిఎస్సి నిబంధనలను కూటమి ప్రభుత్వం ఇష్టానుసారంగా మార్చేసిందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డిఎస్సి స్కామ్ పై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. ఆకివీడు రామాలయం నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రామాలయానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను కొట్టేసింది. కలెక్టర్ ఇచ్చిన ఎన్ఓసీని సమర్థించిన సుప్రీంకోర్టు ప్రభుత్వ స్థలంలో గుడి నిర్మాణం తప్పు లేదని తేల్చి చెప్పింది. దీంతో రేపటి నుంచి రామాలయం పనులు పునఃప్రారంభించి నవంబర్ చివరికి ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు. కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన. జూరాలకు పెరిగిన వరద. విత్తన మేళాకు రైతుల నుంచి స్పందన కరువు. టాప్ 9 పల్లె వార్తలు చూద్దాం. సీఎం చంద్రబాబు భార్య భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. రామకుప్పం మండలం నారాయణపురం తండాలో ఆమె ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. పూలమాల వేసి నివాళులర్పించారు. మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరదొస్తోంది. నారాయణపూర్ నుంచి 33,200 క్యూసెక్ల వరద నీరు చేరుతోంది. ప్రవాహం ఇలాగే ఉంటే త్వరలోనే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుతుంది. 9.657 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి గాను ప్రస్తుతం 7.389 టీఎంసీల నీరుంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు కొమరం భీం జిల్లాలోని జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. జిల్లాలో దట్టమైన అటవీ ప్రాంతంలో సహజ సిద్ధంగా ఏర్పడ్డ చింతలధార, గుండాల, సప్తగుండాల జలకళ సంతరించుకున్నాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో నిర్వహించిన విత్తన మేళాకు స్పందన కరువైంది. దుకాణదారులతో ఈ మేళాను అధికారులు నిర్వహించారు. వరికి బదులుగా కంది, మినుములు, పెసర్లు వేయాలని వ్యవసాయ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. ఈ మేళా 3 రోజులు జరుగుతుంది. 4 దశాబ్దాలుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్న తమకు హక్కు పత్రాలు మంజూరు చేయాలని ఆదివాసీ రైతులు డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. మైక్రో ఫైనాన్స్ సంస్థల వేధింపుల నుంచి తమను కాపాడాలని కోరుతూ బాధితులు ఒంగోలులో కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. తమ ఇళ్ల పట్టాలు హౌసింగ్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్న అధికారులతో కొంతమంది ఏజెంట్లు కుమ్మక్కై రిజిస్ట్రేషన్ చేసి డబ్బు తీసుకువెళ్లిపోతున్నారని వాపోయారు. ఫినాన్స్ ఏజెంట్ల ఆగడాలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితులు తెలిపారు. కాకినాడలోని చేయూత చారిటబుల్ సొసైటీ సీడ్ బాల్స్ తయారీకి శ్రీకారం చుట్టింది. దాదాపు 10,000 సీడ్ బాల్సే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు. సీడ్ బాల్ తయారీ అంటే భవిష్యత్తుకు ఆశ నాటడమని అటవీ శాఖ అధికారులు తెలిపారు. వర్షాలు కురవాలని కోరుతూ వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పూజలు ప్రారంభమయ్యాయి. వరుణుడి కృప కోసం ఋష్య శృంగారాధన సహిత ఘటాభిషేక పూర్వ వరుణ హోమం నిర్వహించారు. రాష్ట్ర చరిత్రలో వ్యవసాయ మార్కెట్లో వరుణ యాగం నిర్వహించడం ఇదే మొదటిసారని వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలిపింది. నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలో శాఖోత్సవాలు ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు ఈ వేడుకలు జరుగుతాయి. ఆలయాన్ని రకరకాల ఆకుకూరలతో అలంకరించారు. గురు పౌర్ణమి రోజున అమ్మవారిని శాకంబరిగా అలంకరించడం మహానందిలో సంప్రదాయం. పార్లమెంట్లో కొనసాగిన వాయిదాలు. యాంటీ పేపర్ లీక్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం. విద్యార్థులపై దాడులకు హోంమంత్రి బాధ్యత వహించాలన్న కాంగ్రెస్. పార్లమెంట్ టుడే టాప్ 9 న్యూస్ చూద్దాం. పేపర్ లీక్లు, పరీక్షల్లో అవకతవకలు నివారించేందుకు కఠినమైన నిబంధనలతో యాంటీ పేపర్ లీక్ బిల్లును ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టింది. విపక్ష సభ్యుల నినాదాలు, గందరగోళం మధ్య సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ బిల్లును సభ ముందుంచారు. 3 రోజుల క్రితమే ఈ బిల్లును కేబినెట్ ఆమోదించింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల 2వ వారం ప్రారంభంలో కూడా వాయిదాల మధ్యనే సాగింది. యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చకు సహకరించాలని పదే ప్రభుత్వం విజ్ఞప్తి చేసినా విపక్షాలు మాత్రం సభలో ఆందోళనను కొనసాగించాయి. అవసరమైతే చర్చా సమయాన్ని పొడిగించేందుకు కూడా సిద్ధమని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సభ్యులకు విజ్ఞప్తి చేశారు. విపక్ష సభ్యులు శాంతించకపోవడంతో ప్యానెల్ స్పీకర్ తెన్నేటి కృష్ణప్రసాద్ సభను రేపటికి వాయిదా వేశారు. ప్రభుత్వ పరీక్షల్లో అవకతవకల నివారణ బిల్లుపై చర్చల్లో విపక్షాలు పాల్గొనకపోతే చర్చలు లేకుండానే బిల్లును ఆమోదింపు చేసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్థులకు సంబంధించిన కీలక బిల్లుపై చర్చను కాంగ్రెస్ అడ్డుకోవడం మంచిది కాదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. యాంటీ పేపర్ లీక్ బిల్లుపై ప్రభుత్వం, విపక్షం ఒక అంగీకారానికి రావాలని స్పీకర్ ఓం బిర్లా సూచించారు. మధ్యాహ్నం 2 గంటలకు సభ వాయిదా వేసిన సమయంలో ఆయన ఈ సూచన చేశారు. బిల్లుకు సంబంధించిన 91 సవరణలు వచ్చాయని స్పీకర్ తెలిపారు. అందరి అభిప్రాయాలతోనే ప్రజాస్వామ్యం బలపడుతుందన్నారు.
జూలై 20న సంసద్ చలో నిరసనలో చోటు చేసుకున్న హింసకు హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను కొట్టి లాగిన ఘటనలు భారతదేశం చరిత్రలో ఇంతవరకు ఎప్పుడూ జరగలేదని తెలిపారు. ఈ వ్యవహారంపై చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు. ఖర్గే మాట్లాడుతుండగానే సభాధ్యక్షుడు సభను వాయిదా వేశారు. మధ్యాహ్నం రాజ్యసభ తిరిగి సమావేశమైనప్పుడు కూడా గందరగోళం కొనసాగింది. జాతీయ గౌరవాలకు అవమానం నివారణ బిల్లుపై చర్చిద్దామని ఉపసభాపతి హరివంశ్ సూచించారు. కానీ విపక్ష సభ్యులు నినాదాలకు దిగడంతో సభ వాయిదా పడింది. మధ్యాహ్నం 3 గంటలకు సభ తిరిగి సమావేశమైనప్పుడు కేవలం నిమిషం మాత్రమే కొనసాగింది. సాయంత్రం 5:15 రాజ్యసభ తిరిగి సమావేశమైనప్పుడు కూడా రాజ్యసభలో గందరగోళం కొనసాగింది. కాంగ్రెస్ తీరుపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో తమను మాట్లాడనివ్వడం లేదని కాంగ్రెస్ సభ్యులు ఆరోపిస్తున్నారని, సభలో చర్చిద్దామంటే గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. జూలై 20 నాటి ఘటనకు హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. అంతవరకు సభలో ఏ చర్చల్లోనూ పాల్గొనబోమని స్పష్టం చేశాయి. విపక్ష సభ్యులందరూ పార్లమెంట్ ఎదుట నిరసన చేపట్టారు. విద్యా సంస్కరణలు, పేపర్ లీక్ పై ప్రధాని మోదీకి చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ విమర్శించారు. అవినీతిని కాపాడేటట్టయితే సవరణ బిల్లు పనిచేయదన్నారు. సంస్థాగత సమస్యలు చక్కదిద్దడానికి బదులు సైద్ధాంతిక ఎజెండాను తీసుకొస్తుందని గౌరవ్ తెలిపారు. తమిళనాడు విజయ్ సర్కార్ మద్రాస్ హైకోర్టు షాక్. భారతీయ నావికులపై యుక్రెయిన్ దాడిని ఖండించిన విదేశాంగ శాఖ. తాను స్ట్రీట్ ఫైటర్ అని చెప్పిన ధర్మేంద్ర ప్రధాన్. నేషనల్ టాప్ 10 న్యూస్ ఇప్పుడు చూద్దాం. తమిళనాడు కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలన్న నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ తోసిపుచ్చింది. ఇది రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమని హైకోర్టు ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగంలోని 14, 16 అధికరణాలకు విరుద్ధమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నల్ల సముద్రంలో జరిగిన దాడిలో భారత నావికులు చనిపోవడంపై యుక్రెయిన్ రాయబారిని విదేశాంగ మంత్రిత్వ శాఖ పిలిపించింది. జూలై 18న వాణిజ్య నౌకపై జరిగిన దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడిలో చనిపోయిన వ్యక్తిని సాగర్ గుప్తాగా గుర్తించారు. జూలై 19న జరిగిన మరో వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో మరో 4 భారతీయులు చనిపోయారు. తాను ఏసీ రూమ్ కార్యకర్తలు కాదని, తాను స్ట్రీట్ ఫైటర్నని మంత్రి పదవికి రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. రాజీనామా తర్వాత తొలిసారి పార్లమెంటుకు వచ్చిన ఆయన్ను బీజేపీ ఎంపీలు సన్మానించారు. ధర్మేంద్ర ప్రధాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న విద్యార్థులు, నిరసనకారుల కోసం దేశవ్యాప్తంగా లీగల్ సపోర్ట్ నెట్వర్క్ ఏర్పాటు చేస్తున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ ప్రకటించింది. నిరసనలు ముగించడంతో పాల్గొన్న వారిపై అధికారులు తీవ్రమైన చర్యలు చేపట్టే అవకాశం ఉందని సీజేపీ ఆందోళన వ్యక్తం చేసింది. కపిల్ సిబల్తో సీజేపీ చర్చలు జరిపింది. ఆందోళనకారులకు న్యాయ సాయం అందించేందుకు తాను ₹1 కోటి విరాళం ఇస్తున్నట్లు కపిల్ సిబాల్ ప్రకటించారు. దేశంలో 100 కోట్ల రూపాయల కంటే అధిక ఆదాయం ఉన్న వారి సంఖ్య గడిచిన 5 ఏళ్లలో 4 రెట్లు పెరిగిందని ప్రభుత్వం తెలిపింది. 2025-26 అసెస్మెంట్ సంవత్సరంలో 100 కోట్ల రూపాయలకు పైబడి ఆదాయం ఉన్న వారి సంఖ్య 576 మందని పార్లమెంటుకు వెల్లడించింది. 2021-22లో ఈ సంఖ్య 142 మాత్రమే. ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసుకోవడం, 2 దేశాల ప్రజల రాకపోకలపై భారత్, చైనా చర్చించాయి. బీజింగ్లో ఉన్న విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఆ దేశ విదేశాంగ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. అయోధ్య విరాళాల చోరీ వ్యవహారంలో ఏర్పాటు చేసిన కొత్త సిట్ 2 వారాల్లోగా తాత్కాలిక నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వేగవంతంగా విచారణ జరిగేలా దృష్టి పెట్టాలని స్పష్టం చేసింది. ఈ కమిటీలో స్వతంత్ర ఫోరెన్సిక్ ఆడిటర్ ని కూడా చేర్చాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ విచారణపై తమ పర్యవేక్షణ కొనసాగుతుందని అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. 20 మంది తిరుగుబాటు ఎంపీల అనర్హత పిటిషన్లపై విచారణను త్వరగా పూర్తి చేయాలని కోరుతూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత అభిషేక్ బెనర్జీ లేఖ రాశారు. పిటిషన్లు సమర్పించి 5 వారాలు దాటుతున్నా ఇంతవరకు నోటీస్ ఇవ్వడం, విచారణ చేపట్టకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. అనర్హత ప్రక్రియ సాగతీత అనేది రాజ్యాంగ 10వ షెడ్యూల్కు విరుద్ధమని అభిషేక్ బెనర్జీ అన్నారు. జమ్మూ కశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరించే నిర్ణయాన్ని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా మాత్రమే తీసుకోగలరని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. కశ్మీర్ ప్రతిపక్ష నేతను అడిగి వాళ్లు నిర్ణయం తీసుకోరని తెలిపారు. అందుకే తాము ఢిల్లీలో నిరసన చేపట్టామని ఒమర్ వెల్లడించారు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసు విమెన్ సేఫ్టీ పోలీసులకు బదిలీ. వృద్ధులను టార్గెట్ చేస్తూ నకలు కుట్టేస్తున్న అంతరాష్ట్ర దొంగల అరెస్ట్. డెన్మార్క్ యువతిపై హైదరాబాద్ లో లైంగిక వేధింపులు. క్రైమ్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం.
ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ ఉదయ్ కృష్ణారెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసును అత్తాపూర్ పోలీస్ స్టేషన్ నుంచి విమెన్ సేఫ్టీ పోలీసులకు బదిలీ చేసినట్లు కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. ఈ కేసుకు సంబంధించి కౌంటర్ దాఖలుకు ఎల్లుండి వరకు హైకోర్టు సమయం ఇచ్చింది. హైదరాబాద్ పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంట్లోకి చొరబడిన దొంగ ఒక వృద్ధ మహిళ నుంచి బంగారు చైన్ లాక్కు వెళ్లాడు. ఆమె అరుపులతో అప్రమత్తమైన స్థానికులు దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతని ఇంట్లోకి చొరబడి పారిపోతున్న దృశ్యాలన్నీ రికార్డయ్యాయి. ప్రభుత్వ ఉచిత పథకాల పేరుతో వృద్ధులను నమ్మించి బంగారు నగలు చోరీ చేస్తున్న ఇద్దరు దొంగలను యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 30 గ్రాముల బంగారం, పల్సర్ బైక్, ఐఫోన్ ని స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఒకరు సత్యసాయి జిల్లాకు చెందినవారు, మరొకరు కర్ణాటక వ్యక్తి. బీహార్ నుంచి గంజాయి తెచ్చిన నిజామాబాద్ జిల్లా రుద్రూరు రైస్ మిల్ కూలీలకు అమ్ముతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు బీహార్ కు చెందినవారు, మరొకరు నిజామాబాద్ జిల్లా వాసి. వీరి నుంచి 5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరికి గంజాయి సరఫరా చేస్తున్న బీహార్ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో జాతీయ రహదారిపై ఇనుప పైపులతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ లారీ కోల్కతా నుంచి భీమవరం వెళ్తోంది. అందులోని ఇనుప పైపులన్నీ రోడ్లపై పడిపోయాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అనకాపల్లి జిల్లా చోడవరంలో యూనియన్ బ్యాంక్ ఏటీఎంలో చోరీకి ప్రయత్నం జరిగింది. ఏటీఎంను దొంగలు పగలగొట్టినా నగదున్న అర తెరుచుకోకపోవడంతో వారు పారిపోయారు. ఈ వ్యవహారంలో సీసీటీవీ ఫుటేజ్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. బాయ్ ఫ్రెండ్ ను కలిసేందుకు ఇండియా వచ్చిన నెదర్లాండ్ యూత్ పై లైంగిక వేధింపులకు పాల్పడిన యువకుడిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. స్వదేశం తిరిగి వెళ్లిపోయిన ఈ యువతి ఫిర్యాదు చేసేందుకు హైదరాబాద్ కు వచ్చారు. ఆ యువకుడు ఆమె బాయ్ ఫ్రెండ్ స్నేహితుడే. ప్రస్తుతం ఆ యువకుడు పరారీలో ఉన్నాడు. బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్ల డేటా లీక్, ఇన్ఫోసిస్ పై భారీ జరిమానా విధించిన ఫ్రాన్స్, 5 సెషన్ల నష్టాల నుంచి బయటపడిన స్టాక్ మార్కెట్. బిజినెస్ టాప్ 9 న్యూస్ చూపించుద్దాం. బ్యాంక్ ఆఫ్ బరోడాలో సైబర్ దాడి జరిగింది. ఖాతాదారులకు సంబంధించి 1000 GB సమాచారం డార్క్ వెబ్ లో వెలుగు చూసింది. XXX అనే హ్యాకింగ్ గ్రూప్ ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటించింది. మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి డిపాజిట్ల సేకరణ వ్యవహారంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎండీ, సీఈఓ శశిధరన్ జగదీశన్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ శ్రీనివాసన్ వైద్యనాథన్ పై ఆ బ్యాంక్ బోర్డు లక్షల రూపాయల జరిమానా విధించింది. దురుద్దేశంతో వాళ్లు వ్యవహరించలేదని చెప్తూ స్టాక్ ఎక్స్చేంజ్ కు హెచ్డిఎఫ్సి సమాచారం ఇచ్చింది. ఉద్యోగుల పనిగంటలు, ఓవర్ టైం, విశ్రాంతికి సంబంధించిన చట్టబద్దమైన రికార్డులు నిర్వహించినందుకు సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ పై ఫ్రాన్స్ భారీ జరిమానా విధించింది. 2 కోట్ల రూపాయల జరిమానా విధిస్తూ ఫ్రాన్స్ లేబర్ డిపార్ట్మెంట్ ఆదేశాలు జారీ చేసిందని స్టాక్ మార్కెట్ కు తెలిపిన సమాచారంలో ఇన్ఫోసిస్ వెల్లడించింది. గత వారమంతా నష్టాల బాటలో పయనించిన స్టాక్ మార్కెట్లు ఇప్పుడు బయటపడ్డాయి. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టడం, అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు సడలడం మార్కెట్ ను చేయూతనిచ్చింది. సెన్సెక్స్ 776 పాయింట్లు, నిఫ్టీ 228 పాయింట్ల లాభాన్ని నమోదు చేశాయి. స్టాక్ మార్కెట్ లాభాలు నమోదు చేయడం రూపాయికి కలిసొచ్చింది. ఆర్బీఐ జోక్యం చేసుకోవడంతో డాలర్తో రూపాయి విలువ 61 పైసలు పెరిగింది. ఈ స్థాయిలో రూపాయి పెరుగుదల 6 వారాల్లో ఇదే మొదటిసారి. డాలర్తో రూపాయి విలువ ఇప్పుడు 95.92గా ఉంది. హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,44,920 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,33,700 రూపాయలుగా నిలిచింది. ఆర్బీఐ ప్రతిపాదించిన పాలిమర్ కరెన్సీ నోట్ల ప్రయోగానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నోట్లు 10, 20 రూపాయల్లో ఉండనున్నాయి. భారతీయ పరిస్థితులు ఈ నోట్లు ఎలా ఉంటాయనే దానిపై పరీక్షించిన తర్వాత పూర్తి స్థాయిలో వీటిని విడుదల చేస్తారు. తమిళనాడులో పౌల్ట్రీ ఉత్పత్తిదారులు, చికెన్ వ్యాపారులకు మధ్య విభేదాలు తలెత్తడంతో జూలై 31 నుంచి చికెన్ అమ్మకాలు నిలిపివేయాలని ఫెడరేషన్ ఆఫ్ బ్రాయిలర్ చికెన్ వెండర్స్ అసోసియేషన్ నిర్ణయించింది. కోళ్లకి ఇస్తున్న ఫీడ్ నాణ్యతపై ఫెడరేషన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ ఏడాది మొదటి 6 నెలల కాలానికి చైనా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ భారీ లాభాలు నమోదు చేసింది. కంప్యూటర్ సిస్టమ్స్ తయారు భారీగా పెరిగిందని చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ వెల్లడించింది. జనవరి, జూన్ కాలానికి లాభాలు 96.9% పెరిగాయని తెలిపింది.